ఒక్క విషయం చెప్పాలంటే నా ప్రాసెస్ మొత్తం కూడా చాలా వరకు నేనే చేసిన అన్నమాట. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు మన వీడియో అయితే thumbnail లో పెట్టినట్టుగానే యూకే వీసా ప్రాసెస్ అన్నమాట, తెలుగులో మొత్తం కూడా. సో అసలు ఎలా జరిగింది, అలాగే నాది కూడా ఎలా జరిగింది ఎక్స్పీరియన్స్ అనేది మొత్తాన్ని షేర్ చేస్తా. ఇప్పుడు ఏంటంటే వీసా ప్రాసెస్ అనేది గుర్తు రావంగలోనే ఫస్ట్ మన అందరికీ కూడా అసలు ఎట్లా అప్లై చేసుకోవాలి యూకేకి అని చెప్పేసి అందరూ చూస్తూ ఉంటారు అనమాట. యాక్చువల్ చెప్పాలంటే యూకే వీసా ప్రాసెస్ చేయడం అయితే చాలా చాలా ఈజీ, అంటే మిగతా వాటన్నిటితో కంపేర్ చేస్తే మాత్రం. సో అంతగా స్ట్రెస్ తీసుకోవాల్సిన పని ఉండదు మీకైతే మాత్రం. బట్ తొందరగా అయితే యాక్సెప్ట్ చేస్తుంటారు, చాలా వరకు అయితే యాక్సెప్ట్ అయిపోతూ ఉంటూనే ఉంటాయి. యూకేకి అయితే పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు. ఇంకా మ్యాటర్ లోకి వెళ్ళిపోతే మాత్రం ఫస్ట్ అయితే మనము ఈ అప్లికేషన్ లో మొత్తం యూనివర్సిటీకి ఎలా పెట్టాలా అని చూసుకుంటా ఉంటారు స్టూడెంట్స్ అందరూ కూడా. అక్కడే కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఫస్ట్ ఏంటంటే ఏ కోర్సు చూసుకోవాలి, అబ్రాడ్ లో ఏ కోర్సెస్ అయితే బాగుంటాయి, మా బ్యాచిలర్స్ పైన ఈ కోర్సు బాగుంటుందా, ఏది బాగుంటుంది అని అనుకుంటా ఉంటాం. మనకైతే కోర్స్ సెలెక్షన్ చేసుకోవడం రాదు. ఆ టైంలో మనం డిఫరెంట్ వేరే ప్లేసెస్ కి పోయి అవి ఇచ్చేసి మాకు ఇది కావాలి అది కావాలని అందరినీ అడుక్కుంటూ ఉండడం అయితే చాలా చాలా చిరాగ్గా ఇంకా అంతా ఉంటది అన్నమాట. సో అదంతా కాకుండా ఈ రోజు మన వీడియోలో అయితే నేను మంచిగా చెప్పబోతున్నా, అలాగే ఎక్స్పీరియన్స్ షేర్ చేయబోతున్నా అనమాట. అదేంటంటే అప్లికేషన్ యూకే యూనివర్సిటీస్ కి మొత్తం కూడా మీరే చేసుకోవచ్చు అనమాట, ఎవ్వరూ లేకపోకుండా. మీ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంటే చాలన్నమాట. సో చాలా చాలా ఈజీగా అన్ని పనులు కూడా అయిపోతాయి. ఈజీ అంటే ఖచ్చితంగా ఈజీ అని చెప్పలేను, ఎందుకంటే ఒక్కొక్కళ్ళ బ్యాక్గ్రౌండ్ ఒక్కొక్క డిఫరెంట్ గా ఉంటది. బట్ ఎంత కదన్నా మీరైతే ప్రాసెస్ చేసుకోవచ్చు అన్నట్టుగా అయితే చెప్తాను. అంటే మీకు ఒకవేళ హెల్ప్ కావాలనుకుంటే వేరే వాళ్ళతో, అది కూడా ఎప్పుడు తీసుకోవచ్చు అనేది అయితే చెప్తా ఖచ్చితంగా. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకా విషయం ఏంటంటే మీరైతే బ్యాచిలర్స్ లో ఇండియాలో ఉన్నప్పుడు ఏదో ఒకటి అయితే కోర్సు చదువుతూ ఉంటారు. అండ్ కొంతమంది ఫైనల్ ఇయర్ లో ఉండి అడుగుతారు, కొంతమంది అయిపోవడానికి వచ్చే ఉంటది, కొంతమంది అయితే మాత్రం థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడు, లేదా అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా అయిపోయి సంవత్సరం 2 సంవత్సరం అయిపోయి ఇంకా కూడా అబ్రాడ్ వెళ్ళాలని ట్రై చేసే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. సో వాళ్ళందరికీ అయితే ఇప్పుడు ఈ వీడియో అయితే అంకితం చెప్పే వాళ్ళకి. ఇంకా విషయం ఏంటంటే ఇప్పుడు యూకేకి కోర్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మీరు ఒక్కటి చేయాలి. మీకు ఎక్కువ మీ కోర్సు మొత్తం చదివే ఉంటారు కదా బ్యాచిలర్స్ లో. సో ఇప్పుడు బ్యాచిలర్స్ లో నాదనుకోండి ఫార్మసీ అని అనుకుంటున్నా, ఇంకొకళ్ళు సిఎస్సి చదువు ఉండొచ్చు, ఇంకేదైనా మీరు అందులో ఏదో ఒకటి చదివేసి ఉంటారు. సో అందులో మీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్నది ఏంటిది అంటే, ఇప్పుడు నా దాంట్లో అనుకోండి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ డిఫరెంట్ గా ఉంటాయి. సో నేను ఇప్పుడు వాటన్నిటిని డేటా అనలైటిక్స్ ఇలాంటి అన్ని చూసుకొని నా కోర్స్ అయితే తీసుకున్నా. మీకు కూడా మీ కోర్స్ ఉంటది కదా, సో ఆ కోర్సుని మీకు అర్థమవుతా ఉంటాయి, పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. మన దగ్గర బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ అని తెలుసు కాబట్టి మనకు తెలిసిపోయినాయి అనమాట. అంటే ఇంజనీరింగ్ అంటే మనము బీటెక్ అని ఇవన్నీ అయితే తెలిసిపోయినాయి మనకి, కాబట్టి మన దగ్గర అలవాటు ఉన్నాం కాబట్టి అట్లా అనిపిస్తుంది. ఇక్కడ ఏముండదు, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వాళ్ళు ఏదైతే స్పెషల్ గా పెడతారో దాంట్లో నేర్పిస్తారో దానికి పేరు పెట్టేస్తారు అనమాట. సో మీకు అర్థం కాకుంటే మాత్రం ఒక్కటి చేయాలి. యూనివర్సిటీల్లో మీరు ఎతికేటప్పుడు మాత్రం ఆ కోర్సుని అక్కడ మీరు మాడ్యూల్స్ ఏమేమి ఉంటాయా అని చూసుకోవాలన్నమాట. మాడ్యూల్స్ అంటే సింపుల్ గా చెప్పాలంటే సబ్జెక్ట్స్ అనమాట, పెద్దగా ఏమి ఉండదు. అక్కడ వాళ్ళు మాడ్యూల్స్ అయితే మెన్షన్ చేస్తారు ఖచ్చితంగా కోర్స్ కింద. సో ఆ మాడ్యూల్స్ ని బట్టి మీకు అర్థం కాకుంటే ఏఐలోనో లేకుంటే గూగుల్లోనో కొడితే అసలు ఏముంటది అనేది మొత్తం చెప్పిద్ది. దానివల్ల మీకు క్యూరియాసిటీ అనేది పెరిగిద్ది అనమాట. అంటే ఇప్పుడు ఆ కోర్సు తీసుకుంటే బాగుంటుందా లేదా, అది మీకు సెట్ అయిద్దా లేదా అనేది మీకు అర్థమవుతా ఉంటది. సో మీరు చేయాల్సింది ఒకటి, ఇలా కోర్స్ ఎత్తుక్కునేటప్పుడు ఎక్కడ ఎత్తుక్కోవాలని అనిపిస్తుంటది. దీనికంటే ముందు అసలు మాకు యూనివర్సిటీ ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి, ఎట్లా తెలుస్తాయి, మేము అసలు ఏం చేయాలని అనుకుంటా ఉంటారు. సో దానికి చెప్తాను. దీనికంటే ముందు ఇంకొకటి ఉంది, మీరు మాడ్యూల్స్ చూసుకోవాలంటే అదేంటంటే మీకు ఏ యూనివర్సిటీలో చూస్తారో మీకు తెలియాలి. సో ప్రతి యూనివర్సిటీకి యూకేలో అయితే మాత్రం అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది అనమాట. సో అదే మెయిన్ది మీకు మొత్తం ప్రాసెస్ చేయడానికి. సో మీరు దీని మీదే ఫోకస్ పెట్టాలి. సో అఫీషియల్ వెబ్సైట్ ని మీరు ఎత్తకాలంటే మీరు జస్ట్ ఒక లిస్ట్ అయితే చేసుకోవాలన్నమాట కొన్ని యూనివర్సిటీస్ ని. కోర్సు ఫిక్స్ అవ్వడం అంటే మీరు అన్నిట్లో వెబ్సైట్ లో ఎతకాలన్నమాట. ఫైనల్ గా ఒకటి రియలైజ్ అవుతారు, ఒకటి బెటర్ గా ఉందని చెప్పేసి. ఇంకా ఇవన్నీ చేయాలంటే ఇంక ఇప్పుడు యూనివర్సిటీలే ఫస్ట్ స్టెప్ అవుతుంది అన్నిటికి కూడా. సో మీరు ఫస్ట్ ప్లేస్ ఏదనుకుంటారు, యూకేలో ప్లేస్ అంటే మాత్రం యూకే చెప్పాలంటే మాత్రం 4 కంట్రీస్ అనమాట. ఫస్ట్ అయితే వేల్స్, నార్థన్ ఐలాండ్, ఇంగ్లాండ్, అలాగే స్కాట్లాండ్. సో స్కాట్లాండ్, ఇంగ్లాండ్ చెప్పాలంటే ఎక్కువ యూనివర్సిటీస్ ఇంగ్లాండ్ లో ఉంటాయి అనమాట. దాని తర్వాత ఇంకా చెప్పాలంటే నాకు తెలిసిన ప్రకారం నేను స్కాట్లాండే అనుకుంటున్నా. తర్వాత ఇంకా వేల్స్ లో, అలాగే నార్థన్ ఐలాండ్ లో. ఇంకా ఇక్కడైతే మాత్రం స్కాట్లాండ్ గురించి చెప్పాలంటే యూనివర్సిటీ ఆఫ్ ఎడన్బరా అనేది టాప్ కాలేజ్ వరల్డ్ లోనే. ఇంకా ఇంగ్లాండ్ లో అయితే అలాంటివి చాలా ఉన్నాయి అనమాట.
మనకి తెలిసిన చాలా చాలా కాలేజెస్ ఉన్నాయి అక్కడ, కేంబ్రిడ్జ్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. సో ఎక్కువ మంది మనకి ఇంగ్లాండ్, లండన్ లోకి వెళ్తా ఉంటారు. కాకోకుంటే అక్కడ ఉండే ప్రాబ్లం ఏంటంటే లివింగ్ కాస్ట్ అన్నమాట. సో చాలా చాలా ఎక్కువగా ఉంటది. అండ్ మనకు అనిపిస్తూ ఉండొచ్చు అక్కడ ఉన్నప్పుడు లండన్ కి వెళ్ళాలా అని చెప్పేసి, బట్ ఇక్కడికి వస్తే ఒక్క పౌండ్ 113 రూపాయలు అనమాట. సో ఆ కాస్ట్ కి మనం ఇక్కడ ఉండే విధానం అనేది మన లైఫ్ స్టైల్, ఇక్కడ ఉండే చదువునే ఎఫెక్ట్ చేస్తుంది. మీరు చదువుకోవడానికి వస్తుంటే మాత్రం సో అలాంటిది మీరు అన్ని లివింగ్ కాస్ట్ కి అన్నిటికీ తగ్గట్టు చూసుకొని ఒక యూనివర్సిటీని సెట్ చేసుకోవాలి. లండన్ కి ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి అయినా ఒక 40 minutes లో వెళ్ళిపోవచ్చు అనమాట. ఫ్లైట్ లో కానీ బస్సులలో వెళ్ళిపోతే ఒక గంటలలో మనం హైదరాబాద్కి వెళ్ళినంత ఈజీగా వెళ్ళిపోవచ్చు. 4-5 గంటల్లో ఎట్లయితే మాత్రం ఇక్కడికి వస్తే మాత్రం యూకే ఖచ్చితంగా తిరుగుతూనే ఉంటాం. కాకోకుంటే మాత్రం లండన్ లోనే ఉండాలన్నా కానీ ఉన్న ప్లేస్ లో మనం ఎన్ని రోజులు ఉన్నా కానీ అంతేం అనిపించదు. కాకుంటే లండన్ మాత్రం చాలా చాలా బాగుంటది. ఇంకంతే వెళ్ళి చూడొచ్చు అవసరం అయితే. సో అదనమాట లివింగ్ కాస్ట్ ఇవన్నీ అయితే చూసుకొని యూనివర్సిటీకి తగ్గట్టు చూసుకొని మీ కోర్సును బట్టి చూసుకొని అన్నిటిని సెట్ చేసుకోండి ఫస్ట్ అయితే. ఇంకా దీంట్లోకి వస్తే మాత్రం ఇట్లా అఫీషియల్ వెబ్సైట్స్ మీకు ప్లేస్ ని సెట్ చేసుకోవాలి ఫస్ట్. ఈ 4 కంట్రీస్ లో మీకు ఎక్కడైతే బెటర్ ఉంటుంది, స్కాట్లాండా, ఇంగ్లాండా, వేల్సా, నార్థన్ ఐలాండా, ఎక్కడ లివింగ్ కాస్ట్ తక్కువ ఉందో చూసుకోండి. అండ్ ఇంకొకటి యూనివర్సిటీస్ లోకి వస్తే ఇది బెస్టా అది బెస్టా అని అడుగుతున్నారు చాలా మంది. దానికి ఒక్కటి చెప్తాను, మీరు చాలా చాలా టాప్ స్టూడెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు అందులో చదువుకోవాలనుంది. ఇక్కడికి వచ్చాక ఓన్లీ మేము నార్మల్ గా ఎన్ఏ మీద పార్ట్ టైం జాబే చేసుకుంటాము, చేసుకొని మంచిగా మేము ఇది ఇప్పుడు ఉన్నదానికి ఇక్కడ ఖచ్చితంగా చేసుకోగలుగుతాము. అండ్ మాకు అకామిడేషన్ విషయం వచ్చినా మేము చాలా చాలా చీప్ గా చూసుకోవడానికి ట్రై చేయము, కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టుకుని చూసుకుంటాము. యూనివర్సిటీ అకామిడేషన్ లోనే ఉండేటట్టు అని అనుకుంటే మాత్రం టాప్ కాలేజెస్ చూసుకోండి. లైక్ యూనివర్సిటీ ఆఫ్ ఎడంబ్రా లాంటి, కేంబ్రిడ్జ్ లాంటి, ఇంకా తక్కువ ఏమైనా ఉంటే కొంచెం కొన్ని ఉంటాయి మంచి మంచి కాలేజీలు అయితే. సో వాటిల్లో అయితే చూసుకోండి, ఒక బడ్జెట్ లో అయితే చూసుకోండి. ఎందుకనంటే ఇక్కడికి వచ్చాక యూనివర్సిటీస్ అన్ని కూడా ఒకేలాగానే ఉంటాయి. చదువులు ఇవన్నీ చెప్తే టాప్ కాలేజీలకి టాప్ ర్యాంకింగ్సే ఉంటాయి అనమాట. సో మీరు అందులో పోయి జాయిన్ అయినా మీ కెపాసిటీ అనేది అందులో చదివే అంత ఉండాలి. సో వాటన్నిటిని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. లేదంటే మీరు కట్టేసి అంత డబ్బులు కడుతున్నా మీరు చదవలేదంటే మనీ వేస్ట్ చేసినట్టే. సో అందుకే మీకు అన్ని ఓకే అయ్యేటట్టు, మనీకి సెట్ అయ్యేటట్టు ఒక్క యూనివర్సిటీని చూసుకోండి. సో అది తక్కువదని అనుకోమాకండి, ఎందుకంటే ఇక్కడికి వచ్చాక ఏ యూనివర్సిటీ అయినా ఒకటన్నట్టే. కానీ టాప్ కాలేజీలు ఎప్పుడు టాప్ లోనే ఉంటాయి ఆ యూనివర్సిటీస్. ఇంకా అంతే, మనకి సెట్ అయిందా లేదా అనే చూసుకోవాలి. అండ్ ఇంకొకటి మనీ అయితే మాత్రం ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తాము. అలాగే హెల్త్ ఇవన్నీ కూడా. సో అవన్నీ బ్యాలెన్స్ చేసుకునేటట్టు ఉండాలి. ఎప్పుడు కూడా ఫీజుల గురించి బాధపడుతూ మళ్ళీ ఆ ఫీజు కోసం కష్టాలు, బయట వేరే పార్ట్ టైం జాబులు లీగల్ గా కాకుండా వేరేగా చేయడం అలాంటివి చేస్తే మాత్రం ఇక్కడికి వచ్చి చాలా చాలా వేస్ట్ అయింది అనమాట. అండ్ ఇంకొకటి, ఇంకా డబ్బులు లేకోకుండా ఇక్కడికి వచ్చాక ఏమన్నా చేద్దామని అన్నా కానీ కష్టమే, ఏదో ఒక సపోర్ట్ పెట్టుకుని అయితే రావాలి. అండ్ ఇంకొకటి ట్యూషన్ ఫీలు అవన్నీ అయితే మాత్రం మీరు నెలకు కూడా కట్టుకోవచ్చు. అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తా. కానీ ఇప్పుడు యూకే వీసా అప్లికేషన్ గురించి చెప్తా అనమాట. ఇవన్నీ ముందే ఎందుకు చెప్తున్నా అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళు లేదా వచ్చే వాళ్ళకి లేదా ప్లాన్ వేసుకునే వాళ్ళందరికీ కూడా ఇలాంటివి ఉంటాయి అనమాట, చాలా మందికి ఇక్కడికి రావాలని. ఇవన్నీ తెలియకోకుండా అంటే పర్టికులర్ గా ఇక్కడ వచ్చే వాళ్ళు అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయరు. అంటే నార్మల్ గా రావచ్చా లేదా అన్నది ఎప్పుడు అందరు చెప్పిందే చెప్తారు. బట్ నేనైతే నార్మల్ గా అన్నిటిని బట్టి చెప్తున్నాను. ఇది మన ఒపీనియన్ అనుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు, చూసినవి అనుకోవచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు. సో జాగ్రత్తగా డెసిషన్ తీసుకోండి. ఇక్కడికి వచ్చాక కూడా ఏముండదు, మన యూనివర్సిటీకి వెళ్ళడం, పార్ట్ టైంకి వెళ్ళడం, ఇదే ఉంటది అనమాట. సో మనం వండుకొని తినడం, వీటికే టైం సరిపోతుంటది. ఫైనల్ గా మనకి అయ్యేది ఏంటంటే మీరు కరెక్ట్ టైంకి గ్రాడ్యుయేషన్ జరిగిందా, మీరు జాబ్ కొట్టారా, అదే అనమాట. లేదంటే మాత్రం మీరు వేరే చేసుకుంటా మధ్యలోకి వెళ్ళిపోయారనుకో, ట్రిమిస్టర్ పాస్ అవ్వకోకుండా ఒకటి మిగిలితే మాత్రం ఇక్కడ 6 నెలలు ఆగాలన్నమాట. ఖచ్చితంగా మీకు మంచి కోర్సు దొరికింది. అట్లయితే మీరు సాటిస్ఫై అయ్యి వస్తారు. మీ అంతటా మీ ప్రాసెస్ చేసుకుని చాలా చాలా సాటిస్ఫై వస్తారు. ఇంకా యూనివర్సిటీలు సెంటరా ఎన్నో ఉంటాయి. పోయి అఫీషియల్ వెబ్సైట్లు మీరు గూగుల్లో కొట్టిన ఎన్నో యూనివర్సిటీస్ నేమ్స్ వస్తాయి, స్కాట్లాండ్ యూనివర్సిటీస్ అని. సో మీరు ఏం చేయాలంటే అందులోకి వెళ్ళేసి ఎవరిని కూడా ఈ కోర్స్ ఎలా ఉంటుంది, యూనివర్సిటీ ఎలా ఉంటుంది అంటే అడగొచ్చు. కాకోకుంటే ఇంకో వైపు మీరు ఏం చేయాలంటే దాంట్లో ఉన్న వెబ్సైట్ లో ఆ మాడ్యూల్, అదే మీకున్న కోర్స్ కింద మాడ్యూల్స్ ఎన్ని ఉన్నాయో మొత్తం చూసుకోండి. ఆ మాడ్యూల్స్ ఎలా ఉన్నాయి ప్రతి డీటెయిల్డ్ గా వాళ్ళు ఇంక్లూడ్ చేస్తారు అనమాట. అండ్ ఇంకొకటి మాడ్యూల్స్ అన్నిటి కింద చదవండి, వాళ్ళైతే డిస్క్రిప్షన్ ఇస్తారు ఒకటి, దాన్ని బట్టి మీకు అర్థమవుతా ఉంటది. సో ప్రతి యూనివర్సిటీ మీరు వేసుకున్న స్కాట్లాండ్ లో అయ్యి ఉండొచ్చు, ఎక్కడైనా సరే చూడండి. సో వాటన్నిటిని బట్టి మీరు మాడ్యూల్స్ చూస్తూ ఉంటే మీరు ఒక్కొక్క యూనివర్సిటీ చూస్తుంటే మీకు సెట్ అవుతా ఉంటది. అండ్ మీరు ఐఎల్స్ స్కోర్ చూసుకోండి, దాంతో పాటు ఫీ చూసుకోండి.
సో మీరు ఒక 10-15 యూనివర్సిటీలు చూసినా దాంట్లో మాత్రం మీకు 5 అయినా ఓకే అయితే మీ ఫీకి మీ మాడ్యూల్స్ కి అన్ని ఇంట్రెస్టింగ్ అనిపించి దాంట్లో మీకు ఇంకొకటి ఓకే చేసుకుంటారు. మీరే 5టికి పెట్టేస్తారు, కానీ ఒక్కదా 5టికి వచ్చిన ఆఫర్ లెటర్ మీరు అప్పుడు ఒకటి తీసుకుంటా ఉంటారు. ఒకవేళ 3 వచ్చినా 2 వచ్చినా 1 వచ్చినా ఒక్కదాని నుంచి అయితే మీకు ఆఫర్ లెటర్ వస్తుంది. మీ ఫీకి సెట్ అవుతుంది, మీ యూనివర్సిటీకి అన్నిటికీ సెట్ అవుతాయి అనమాట. సో స్ట్రెస్ అయితే తీసుకోమాకండి ఈ ప్రాసెస్ చేసుకునేటప్పుడు. అండ్ ఏది బెస్ట్ యూనివర్సిటీ ఏది చెప్పవా అని ఇంకొకరిని కూడా అడిగినా కానీ, మీరు నాకు మెసేజ్ చేసినా కానీ, నాకు పెద్దగా నా కోర్సు మీద ఐడియా ఉండొచ్చేమో, కాకుంటే వేరే మాట మీద కూడా పెద్దగా ఐడియా ఉండకపోవచ్చేమో. సో అదనమాట. మళ్ళీ నేనేదో చెప్తే మాత్రం దానికి అది వేరేగా అయిపోతుంది. సో మీ డెసిషన్ మీరు తీసుకోండి ఖచ్చితంగా, ఒక స్టూడెంట్ గా అండ్ మీరు తీసుకోగలుగుతారు ఖచ్చితంగా, అంతే అనమాట. వీసా ప్రాసెస్ కంటారా, మీరు ఫస్ట్ అప్లికేషన్ మీరే చేసుకోవచ్చు. అది ఎలానో చెప్తాను. ఫస్ట్ దాంట్లోకి వెళ్ళాలి, అంటే అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళాలి. వెళ్ళేసి దానికి ఏమేమి ఇంటేక్స్ ఉన్నాయి, ఆ కోర్సుని ఏ ఇంటేక్స్ కొన్నాయో చూసుకోవాలి. నాకు తెలిసినంత ప్రకారం యూకేలో అయితే మాత్రం జనవరి ఇంటేక్ ఉంటుంది, మే ఇంటేక్ ఉంటుంది, సెప్టెంబర్ ఇంటేక్ ఉంటుంది. ఎక్కువగా వచ్చేదైతే మాత్రం సెప్టెంబర్ ఇంటేక్ కి వస్తారు చాలా మంది కూడా, అండ్ జనవరి ఇంటేక్ కి వస్తారు. మేక్ అయితే చాలా తక్కువ మంది వస్తారని నేను అనుకుంటున్నా, అండ్ ఇక్కడైతే తక్కువ మందే వస్తా ఉంటారు. ఇంకా ఇట్లయితే ఉంటది అనమాట. సో మీరు మీ కోర్స్ అనేది ఆ ఇంటేక్ ఉందా లేదా అనేది చూసుకోండి ఫస్ట్. ఆ ఇంటేక్ ఉంది, మీరు అనుకునే దానికి ఉంది అని అనుకోండి. అప్పట్లోపు మీరు స్టార్ట్ చేసే మంత్ నుంచి ప్రాసెస్ అవుతుందా లేదా అని చూసుకోండి. సో ప్రాసెస్ అవ్వడానికైతే చాలా మంత్సే పట్టిద్ది. అంటే చాలా ఏం కాదు. కొన్ని యూనివర్సిటీస్ కి మేము ఒక్క రోజులో ఆఫర్ లెటర్ ఇస్తాం ఇవన్నీ అంటూనే ఉంటారు. కాకుంటే మీ ఓన్ గా చేసేయండి, ఏం లేదు. అప్లికేషన్కి వెళ్ళేసి ఆ డేట్లు ఉంటాయి అన్నమాట, ఎప్పటిలోపు అప్లికేషన్లు ఉంటాయా అని. మీరు ఫిక్స్ అయిన యూనివర్సిటీస్ చెక్ చేస్తా ఉంటే అప్లికేషన్లు ఇంటర్నేషనల్ అప్లికేషన్స్ అప్పట్లోపే యాక్సెప్ట్ చేస్తామని ఉంటది. అండ్ అక్కడ మీరు వెళ్ళేసి మీ డీటెయిల్స్ అన్నిటిని కూడా జాగ్రత్తగా ఫిల్ చేయాలి. అలాగే మీ బ్యాచులర్స్ ఇవన్నీ డిగ్రీస్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ మీ ఇంటర్వ్యూ ఇవన్నీ ఇచ్చేసి ఎల్ఓఆర్స్ అయితే అవసరం ఉంటది అనమాట. ఆ ఎల్ఓఆర్స్ అయితే మీరు తెచ్చుకోవాలి. యూనివర్సిటీలో 2 నుంచి 3 అడుగుతారు. సో వీటినే పెట్టేసుకున్నారు అనుకో, అన్ని యూనివర్సిటీకి అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఎల్ఓఆర్స్ ఎట్లా తెచ్చుకోవాలంటే ఏం లేదు, మీ యూనివర్సిటీకి వెళ్ళాలి. సో మీ యూనివర్సిటీ కొంచెం పెద్ద యూనివర్సిటీ మంచిదైతే మాత్రం వాళ్ళే రాసిస్తారు, ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. ఒకవేళ మనకు కొంచెం చిన్న యూనివర్సిటీలో అఫిలియేటెడ్ కాలేజెస్ అనుకోండి, మనమే రాసి తీసుకురమ్మంటారు కొంతమంది సార్స్ అయితే. సో ఆ టైంలో మనమే రాసేసుకొని తీసుకెళ్తే వాళ్ళు జస్ట్ సైన్ వేసేసి మనకు స్టాంప్ వేసిస్తారు అనమాట. సో అట్లా తీసుకెళ్లడం. ఇంకా ఆ ఎల్ఓఆర్లు మీరు తీసుకెళ్లేసి జస్ట్ మీ దగ్గర పెట్టుకొని ఉంచుకొని, ఇంకా మీరు ఒక ఎస్ఓపి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఎస్ఓపి ఏంటంటే అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మొత్తం చెప్పాలి. దాంట్లో ఏముంటది, నేను ఏం చదివిన, స్పెషలైజేషన్ ఏంటి, అసలు నాకేమైనా ఎక్స్పీరియన్స్, సో ఈ ఎక్స్పీరియన్స్ అంతా మెన్షన్ చేసేయాలి ఆ ఎస్ఓపిలో. సో క్లియర్ గా ఉండాలి, ఏ మిస్టేక్ లేకుండా చూసుకోవాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అవన్నీ మంచిగా డీటెయిల్డ్ గా చూసుకొని అంత ఓకేలాగా ఒక 2 pages కి 1.5 page అయితే చేసేసుకొని ఉంచుకొని, ఇవి పక్కకు పెట్టేసుకున్నారా అంటే ఏ యూనివర్సిటీస్ కైనా వీటితో అప్లై చేయొచ్చు అనమాట. ఈ ఎస్ఓపిన్ అనేది ఎవరు చదువుతారంటే ఇప్పుడు ఆ రీజనల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చదువుతారు అనమాట. అండ్ యూనివర్సిటీకి కూడా పంపిస్తారు. అండ్ వాళ్ళది ఓకే అయితే ఆ బ్యాక్గ్రౌండ్ కి ఈ బ్యాక్గ్రౌండ్ కి ఎందుకు షిఫ్ట్ అవుతున్నారు. ఒకవేళ సేమ్ కోర్సు మీద అంటే మీరు బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ అయ్యండి ఎంఎస్సీ ఫార్మసీ తీసుకుంటారంటే ఓకే చేస్తారు ఎక్కువ మటుకి. కాకుంటే మాత్రం ఒకవేళ మీరు వేరే బీటెక్ చదివి మళ్ళీ ఫార్మసీకి ఇలా సెపరేట్ గా వస్తున్నారు అనుకోండి, అంటే అడుగుతారు, ఎక్కువ క్వశ్చన్ అడగడానికి చూస్తారు. అండ్ ఎందుకు అవుతున్నావు, అసలు ఇంట్రెస్ట్ ఏందనేది ఆ ఎస్ఓపిలో చూస్తారనమాట. సో దాని గురించి కూడా వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఈ రోజులో అన్ని ఏఐలు ఉన్నాయి, గూగుల్ ఉంది, ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని యూజ్ చేసి చేయొచ్చు. మీ దగ్గర స్కిల్స్ నాలెడ్జ్ అండ్ మీకు కరెక్ట్ గా ఆలోచిస్తే మాత్రం అంతే, ఏం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదనమాట. సో వాటితో రాసేయడమే మీకు కుదిరితే మాత్రం ఇంకట్లయితే అయిపోతుంది. ఎస్ఓపిలు ఎల్ఓఆర్లు తెచ్చుకోవడం వీటన్నిటికీ. కాకుంటే ఈ ప్రాసెస్ మొత్తం కొంచెం స్లోగా డేస్ తీసుకుంటుంది అనమాట టైం అయితే. ఇట్లా మీరు ఆ ఎల్ఓఆర్లు రాసుకోవడానికి టైం పట్టిద్ది, ఎస్ఓపిలు రాసుకోవడానికి టైం పట్టిద్ది. దాని తర్వాత వెళ్ళేసి యూనివర్సిటీల్లో వాటిల్లో సైన్లు స్టాంపులు చేయించుకోవడానికి వీటన్నిటికీ టైం అనేది ఇలా పోతుంటది అంతే. ఒక్కసారి మీరు చేయించుకున్నారా. ఇంకొకటి ఎల్ఓఆర్లకి అంటే అవి కొన్ని మంత్సే పనికొస్తాయి అనమాట, కొన్ని మంత్స్ ఇలానే. సో అంతకు మించి ఎక్కువ పనికిరావని కూడా ఉంటాయి. అవన్నీ గూగుల్లో చెక్ చేసుకోవచ్చు, అంత దొరికింది. ఒక్క విషయం చెప్పాలంటే నా ప్రాసెస్ మొత్తం కూడా చాలా వరకు నేనే చేసిన అనమాట. సో ఈ ఎల్ఓఆర్లు అయినా కానీ, ఎస్ఓపి అయినా సరే, యూనివర్సిటీకి అప్లై చేయడం అయినా సరే, అండ్ యూనివర్సిటీ నుంచి ఆఫర్ లెటర్ తెచ్చుకోవడం, రీజనల్ ఆఫీసర్తో మాట్లాడడం, మొత్తం నేనే చేసిన అనమాట ఈ ప్రాసెస్ నాది. సో అట్లయితే అవుతుంది, పాసిబుల్ అవుతుంది, వర్రీ అవ్వాల్సిన పని ఏమీ ఉండదు. సో మీ ఈ ప్రాసెస్ ఇవి అయిపోయిన
అయిపోయింది అనుకోండి, ఎల్ఓఆర్లు ఎస్ఓపీలు ఇవన్నీ తెచ్చుకున్నారు అనుకోండి, మీరు జస్ట్ ప్రతిదానికి అప్లికేషన్ కి మీ డీటెయిల్స్ ఫిల్ చేయడమే. డిగ్రీ సర్టిఫికేట్స్ అన్ని ఉంటాయిగా, వాటన్నిటిని తీసుకొని పక్కకు పెట్టేసుకొని ప్రతిదాన్ని కొట్టేసుకుంటూ ఉండాలి. ల్యాప్టాప్ లో ఎప్పుడు ఉండాలి. సో ల్యాప్టాప్ అయితే కావాలన్నమాట మనకి, ఎందుకంటే ఫోన్ లో చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. కానీ ఒక ల్యాప్టాప్ ఉంటే బెటర్ గా ఉంటది. ఇంకా ల్యాప్టాప్ తీసుకొని మీరు ఆ యూనివర్సిటీ సెట్ చేసుకుంటా ఎక్కువ పని, ఇంకా ఫుల్ టైం జాబ్ చేస్తామా అట్లా చేసుకుంటా ఉండాలి కొన్ని రోజు మీరు. సో అట్లా చేసుకుంటా ఉంటే మీకు దేని ఒక దాని నుంచి కొన్ని మీరు అనుకున్న వాటన్నిటికీ అప్లికేషన్లు పెట్టారనుకోండి. సో అప్లికేషన్లు అయిపోయాక కొంచెం రెస్ట్ తీసుకోండి, లేకుంటే మధ్యలో ఏం పనులు ఉంటాయో చూడండి నెక్స్ట్ పనులు. ఇప్పుడు ఏంటంటే మీరు అప్లికేషన్లు పెట్టేసినాక ఇక మీకు పెద్దగా ఏం పని ఉండదు, ఎందుకంటే మీకు మళ్ళీ ఆఫర్ లెటర్ వచ్చినాక మళ్ళీ పని స్టార్ట్ అయింది అనమాట. చాలా వరకు ఆఫర్ లెటర్లు అయితే తొందరగా ఇస్తున్నారు ఇప్పుడైతే. సో వచ్చేస్తాయి, ఏం వర్రీ అవ్వాల్సిన పని ఉండదు. బట్ మీరైతే కొన్ని ఒక్క యూనివర్సిటీ కాకుండా కొన్నిటిని గ్రిప్ లో పెట్టుకొని ఉంచుకోండి. సో అట్లయితే అయిపోతుంది. ఇంకా అది అయిపోయాక ఏం జరిగిద్దంటే ఆఫర్ లెటర్ దేన్నో ఒక దాని నుంచి వస్తాయి. సో అక్కడ ఏం అడుగుతారంటే వాళ్ళు ఆఫర్ లెటర్లు అయితే 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో కండిషనల్ ఉంటుంది, ఇంకోటి అన్కండిషనల్ ఉంటుంది అనమాట. కండిషనల్ అంటే మీకు ఏమీ లేవు, సో మీరు డైరెక్ట్ గా ముందుకు మేము ఆఫర్ లెటర్ ఇస్తున్నాం యూనివర్సిటీ నుంచి, ఇంకా మీరు డిపాజిట్ పే చేయడమే అంటారు అనమాట. సో డిపాజిట్ ఇవన్నీ కూడా ముందుకు చెప్తాను. బట్ అన్కండిషనల్ ఆఫర్ లెటర్ అంటే ఏందో చెప్తాను. ఇంకా అన్కండిషనల్ ఆఫర్ లెటర్ అంటే మీరు ఏదో మిస్ చేశారు దాంట్లో అని అర్థం అనమాట. వాళ్ళకి ఇంకేదో రిక్వైర్డ్ అని అడుగుతున్నట్టు. సో మనం ఆ ఫామ్ నో ఇంకేదో అప్లికేషన్ చేసేటప్పుడు ఏదో మిస్ అయి ఉండొచ్చు, ఏదో పెట్టకపోవచ్చు, ఇంకేదో అయి ఉండొచ్చు. కానీ వాళ్ళు అడుగుతారనమాట మళ్ళీ నెక్స్ట్ మెయిల్ లో, మేము అన్కండిషనల్ ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నాం మీకు, బట్ మీరైతే ఇది సెండ్ చేయండి అని పంపిస్తారనమాట. ఆ టైంలో మనం చేయాల్సింది ఏంటంటే జస్ట్ పంపిస్తే చాలు. అది వాళ్ళకి ఓకే అయిందనుకోండి, మీకు వెంటనే మళ్ళీ కొన్ని డేస్ తర్వాత మీకు కండిషనల్ ఆఫర్ లెటర్ వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ కండిషనల్ వచ్చిన ఆఫర్ లెటర్ వాళ్ళకైతే మాత్రం డిపాజిట్ కట్టాలని వస్తుంది. ఇప్పుడు చెప్తాను డిపాజిట్ అంటే ఏందో. సో యూకే యూనివర్సిటీలో కానీ మనం ఎక్కడైనా, యూకే యూనివర్సిటీ కాదు ఇండియా యూనివర్సిటీలో కూడా మన దగ్గర కూడా ఫస్ట్ మనము ఒక యూనివర్సిటీలో ప్లేస్ కావాలి అని అంటే మాత్రం మనం ఫస్ట్ అయితే మాత్రం డిపాజిట్ కట్టాలి. సో ఇక్కడైతే ఖచ్చితంగా కట్టాలి. యూకే యూనివర్సిటీస్ కి డిపాజిట్ ఖచ్చితంగా కావాలన్నమాట. ఇప్పుడు డిపాజిట్ అనేది ఎక్కడ ఉంటది, మాకు ఎట్లా తెలుస్తుంది అని అంటే మాత్రం వర్రీ అవ్వద్దు, అది కూడా చెప్తాను. అది దేంట్లో ఉంటదంటే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుందా యూనివర్సిటీలో, మీకు చెప్పాను కదా. సో దాంట్లోనే ఉంటది అనమాట ఎంత డిపాజిట్ అనేది. మీ కోర్సు కింద అక్కడే ఉంటాయి మొత్తం కూడా. అండ్ ఐఎల్స్ కూడా ఉంటది అనమాట. సో ఐఎల్స్ కూడా చూసుకొని వాటన్నిటిని అప్లై చేసినప్పుడు మీకు కండిషనల్ వస్తుంది. ఐఎల్స్ కి రిక్వైర్డ్ 5.5 6 లేకుంటే నో బ్యాండ్ లెస్ దాన్ 5.5 ఇలా అడుగుతారు అనమాట. వాటన్నిటికీ ఓకే అయితేనే కండిషనల్ ఆఫర్ లెటర్ ఇస్తారు, ఓకే అవ్వకుంటే మాత్రం అన్కండిషనల్ ఇస్తారు అనమాట. సో అట్లా ఇంకా నేను పెట్టినప్పుడు కూడా నాకు కండిషనల్ వచ్చినాయి, కొన్ని అన్కండిషనల్ వచ్చినాయి. నేను చాలా వరకు కూడా నాకు కండిషనల్ వచ్చినాయి అనమాట. ఎందుకంటే నేను ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యేటట్టు పెట్టినా నా ఐఎల్స్ కున్న స్కోర్ కి, అలాగే నాకు అడిగిన నా ఫార్మసీలో అడిగిన బ్యాచిలర్స్ లో అడిగిన పర్సెంటేజ్ కి అన్నిటినీ చూసుకునే పెట్టినా. అందుకే నాకు అన్ని కండిషనల్ వచ్చినాయి అనమాట. అన్కండిషనల్ వచ్చినంత మాత్రం మీకు ఆ యూనివర్సిటీ నుంచి కండిషనల్ రాదని అర్థం కాదు. అన్కండిషనల్ వచ్చినప్పుడు మీ దగ్గర ఆ డాక్యుమెంట్ అడిగింది ఎగ్జాక్ట్ గా పెట్టేటప్పుడు ఉందా లేదా, లేదు అని అంటే ఇంకా మీకు ఆ యూనివర్సిటీ సెట్ అవ్వనట్టే. ఎందుకంటే అన్కండిషనల్ ఆఫర్ అంటే మీకు అది ఓకే అవ్వదు. మీ దగ్గర ఉంది అనుకోండి అదే డాక్యుమెంట్ వాళ్ళు అడిగింది, సో మీకు కండిషనల్ వచ్చేస్తుంది, వర్రీ అవ్వాల్సిన పని ఏమి ఉండదు. సో అదనమాట. ఇప్పుడు డిపాజిట్ గురించి ఇంకా నేను మొదలు పెట్టాను ఆల్రెడీ. ఇంకా డిపాజిట్ ఏంటంటే ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క లాగా ఉంటది అనమాట. ఇంకా మన ఏపీఆర్ యూనివర్సిటీకి ఇప్పుడు నేను చదివే యూనివర్సిటీలో అయితే మాత్రం ఇంతకు ముందు నేను వచ్చినప్పుడు అయితే 5,000 pounds అయితే కట్టినా అనమాట ఆ టైంలో, మన ఐఎన్ఆర్ నుంచి చేంజ్ చేసి. సో ఇక్కడైతే మాత్రం ఇప్పుడు ప్రెసెంట్ లాస్ట్ ఇంటేక్ వాళ్ళకైతే మాత్రం 5,500 అని చెప్పారు వాళ్ళు కట్టింది అయితే డిపాజిట్. అండ్ ఇంకా కొన్ని యూనివర్సిటీస్ కి అయితే యాక్చువల్లీ కోర్సుని బట్టి డిపెండ్ అయి ఉంటుంది డిపాజిట్ కూడా. అదెలా అంటే ఇప్పుడు నా 2 years కోర్స్ అనమాట. అండ్ నేపీ యూనివర్సిటీకి వాళ్ళకైతే మాత్రం ఇప్పుడు 5,500 మాత్రం ఇప్పుడు పౌండ్స్ అయితే మాత్రం. కాకపోతే కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, నేను అప్పుడు అప్లై చేసినప్పుడు నాకు కొన్నిటి నుంచి వచ్చినాయి అనమాట. సో వాటిల్లో అయితే మాత్రం కొన్నిటికైతే 10 lakhs అడిగారు, కొన్నిటికైతే 6 lakhs అడిగారు, అట్లా అడిగారు అనమాట. సో టాప్ యూనివర్సిటీస్ లో మాత్రం డిపాజిట్ అయితే తక్కువ ఉంటది అనమాట, యూనివర్సిటీ ఆఫ్ ఎడన్బరా వాటిల్లో. ఎందుకనంటే అదంతే ఇంకా 1,500 pounds మాత్రమే ఉంటది. ఇంకా కొన్ని యూనివర్సిటీస్ లో 2,000 ఉంటది. కాకుంటే వాటిల్లో మాత్రం ట్యూషన్ ఫీ ఎక్కువ ఉంటది అనమాట. సో వాళ్ళు డిపాజిట్ అయితే తక్కువ కట్టించుకుంటారు ఫస్ట్ లో, ఆ తర్వాత మళ్ళీ మనం ఇక్కడికి వచ్చాక అంత కట్టాల్సిందే. సో అదనమాట.
ఇంకా మీరు డిపాజిట్ గురించి మాట్లాడితే మాత్రం ఇట్లయితే ఉంటాయి. డిపాజిట్ కట్టేయాలి మనము. ఆ డిపాజిట్ వన్స్ మనం పే చేసామా, యూనివర్సిటీ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. ప్రొవైడ్ చేసినప్పుడు మనం కట్టేయాలి వాటిని. ఐఎన్ఆర్ నుంచి కట్టేయాలి. సో వరీ అవ్వకండి, ఐఎన్ఆర్ మన బ్యాంకుల్లోంచి కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మనకి ఇండియాలో మనకి బ్యాంక్ అకౌంట్స్ అందరికీ ఉంటాయి. సో మీ దగ్గర డబ్బులు ఉండాలి డిపాజిట్ కట్టడానికి ఐఎన్ఆర్ లో, అంతే. మనం ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు బ్రాంచ్ నుంచి అయినా, లేదా మీరు కూడా చేసుకోవచ్చు అనమాట. సో అది అట్లయితే ఉంటది. ఇంకా దాని గురించి ఇంకా డీటెయిల్డ్ కావాలని ఎవరైనా కావాలనుకుంటే మాత్రం మెసేజ్ చేసేయండి, లేకుంటే కమెంట్ చేసేయండి. సో దాని గురించి కూడా వీడియో చేస్తాను అసలు ఎలా చేయాలని చెప్పేసి. అదనమాట. ఇంకేంటనంటే ఇట్లా డిపాజిట్ కట్టేసినాక నెక్స్ట్ వచ్చేది మీకు క్యాష్ అనమాట. సో క్యాష్ అంటే కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ లెటర్. సో దీది రావాలంటే మాత్రం వాళ్ళు కొన్ని కండిషన్స్ పెడతారు. అదేంటంటే వీసా, అది కండిషన్స్ కాదు, మీకు ఒక ఇంటర్వ్యూ పెడతారు అనమాట. సో మీరు ఇంటర్వ్యూలో పాస్ అవ్వాలి. ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏముంటాయి అంటే వాళ్ళు ప్రాక్టికల్ క్వశ్చన్స్ అంటే ప్రాక్టికల్ గా అంటే క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. అది ఎలా అంటే అదే ఇప్పుడు క్యాష్ కి అయితే మాత్రం మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. క్యాష్ ప్రొవైడ్ చేసే ముందు అంటే ఖచ్చితంగా మీరు యూనివర్సిటీలోకి మాకు కావాలి, మా స్టూడెంట్ అవ్వబోవడానికి మేము లెటర్ ఇస్తాం అనేది అదనమాట. కండిషనల్ వచ్చినంత మాత్రాన మీరు ఖచ్చితంగా యూనివర్సిటీలో అని కాదు, డిపాజిట్ కట్టినా కానీ కూడా ఎప్పుడైతే మీకు క్యాష్ వస్తుందో అప్పుడు మీరు ఖచ్చితంగా ఆ స్టూడెంట్ గా అవుతున్నట్టు అనమాట. సో అది గుర్తుంచుకోండి. ఇంకేం లేదు, వాళ్ళైతే మీకు ఇంటర్వ్యూ పెడదాం అనుకుంటారు. ఇంకా దానికైతే మీకు మెయిల్ పంపిస్తారు, మీ మెయిల్ ఏదైతే ఇచ్చారో దానికి. సో ఇంటర్వ్యూ అయితే మాత్రం కొన్ని టైప్స్ ఉంటాయి. ఇంటర్వ్యూ చెప్పాలంటే కూడా ఫోన్ కాల్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంకొకటి వీడియో కాల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇలా అయితే ఉంటాయి. అండ్ నా అప్పుడైతే మాత్రం ఫోన్ కాల్ ఇంటర్వ్యూ జరిగింది నాకైతే మాత్రం. అండ్ కొంతమందికి వీడియో కాల్ ఇంటర్వ్యూ కూడా వచ్చింది. అంటే అది ర్యాండమ్ గా తీస్తారో తెలియదు, అండ్ యూనివర్సిటీని బట్టి డిపెండ్ అయ్యి ఉంటది అనమాట. ఇంకా చెప్పాలంటే ఏం లేదు, క్వశ్చన్స్ ఏం అడుగుతారంటే నేను ఒక వీడియో పెట్టా, ఎగ్జాక్ట్ గా నన్ను అడిగిన క్వశ్చన్స్ ఆ రోజు నేను పేపర్ మీద రాసుకున్నాను అనమాట. సో ఆ పేపర్ మీద రాసినవన్నిటిని కూడా నేను ఎగ్జాక్ట్ వాటిని ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను, క్యాష్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని చెప్పేసి. సో ఎవరైనా క్యాష్ ఇంటర్వ్యూలో ఉంటే మాత్రం, క్యాష్ ఇంటర్వ్యూ ప్రాసెస్ దగ్గర ఉంటే మాత్రం దాన్ని చేసేయండి. ఆ క్వశ్చన్స్ చూడండి, మీకు చాలా చాలా యూజ్ అయితే ఖచ్చితంగా. ఇంకా చెప్పాలంటే ఇంకా ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్ అయితే ఇలా ఉంటాయి, అవి చూసైతే మీకు అర్థమవుతుంది. ఆ ఇంటర్వ్యూ అయితే అయిపోయింది అనమాట. ఒకవేళ మీరు ఇంటర్వ్యూలో ఫస్ట్ టైం సక్సెస్ అయ్యారా, మీకైతే క్యాష్ ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీకు ఇంటర్వ్యూ అవ్వలేదు అనుకోండి, మీరు మంచిగా చెప్పలేదు అనుకోండి, దాంట్లో మళ్ళీ పెట్టడానికి ట్రై చేస్తారు అనమాట. వాటికి కూడా లిమిటెడ్ ఉంటాయి. ఒకటైతే కాదు, 2, 3 అలా అయితే పెడతారనమాట. మళ్ళీ అంతకు మించి పెట్టే అవకాశం కూడా ఉండదు. అదనమాట. సో క్యాష్ ఇంటర్వ్యూ అయితే మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి, దాన్ని అయితే మాత్రం అయిపోచేయాలి. సో చాలా భయపడాల్సిన అవసరమే ఉండదు. అందరూ కూడా క్యాష్ ఇంటర్వ్యూ బాగా అని అంటూ ఉంటారు. అండ్ ఇంకోటి రీసెంట్ కొంతమంది మెసేజ్ చేశారనమాట, క్యాష్ ఇంటర్వ్యూ ఏఐతో పెడతారని చెప్పేసి. ఎవరు ఏం పెట్టినా కానీ అడిగే క్వశ్చన్లు కొన్ని అనమాట. యూకేనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, అండ్ ఈ కోర్సుని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, అండ్ మీ ఫ్యూచర్ గోల్ ఏంటి, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. పర్టికులర్ కొన్ని మాడ్యూల్స్ చెప్పవా నువ్వు చూసినాయి అని చెప్పేసి ఇవే అడుగుతారనమాట. కొంచెం డెప్త్ గా ఉంటాయి ఆ క్వశ్చన్లు అన్ని, ఆ వీడియోలో ఉంటాయి చూడండి. సో ఇవన్నీ మీరు చెప్పినాక మీకు క్యాష్ ప్రొవైడ్ చేస్తారు మీరు పాస్ అయితే మాత్రం. అమౌంట్ వేసే ఉంచాలి ఎగ్జాక్ట్ గా. సో వేసి ఉంచినప్పుడే వాళ్ళు క్యాష్ ఇస్తారు అనమాట. దాన్ని అప్లోడ్ చేయగానే మన బ్యాంక్ స్టేట్మెంట్ ని చూసి ఇస్తారు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీకు క్యాష్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మనీ అనేవి మీకు ఇచ్చేసారు కదా, మీ మనీ అనేవి ఉన్నాయి కదా బ్యాంక్ అకౌంట్ లో, ఒక రోజు వేసి ఉన్నాయి కదా, సో లేకుంటే అక్కడ వేసి ఉన్నాయి కదా. సో అక్కడ నుంచి క్యాష్ వస్తుంది ఈ మధ్యలోనే. మీకు 10 రోజులలోనో డబ్బులు వేసాక 15 రోజులలోనో 15 రోజులలోనో లేకుంటే నెల కూడా పట్టొచ్చు అనమాట మధ్యలో అవసరం అయితే. సో క్యాష్ రాంగలోనే మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు డబ్బులు ఎప్పటి నుంచి అయితే వేస్తారో, ఎగ్జాక్ట్ గా ఆ రోజు నుంచి 28 డేస్ అయిపోయి ఉండాలన్నమాట. 28 డేస్ అంటే మీరు 29th డే తీసుకొని ఉండాలి ఆ ఫామ్ ని వెంటనే. మీరు అర్థమైందా? సో స్టేట్మెంట్ అనమాట అది కూడా. అంటే స్టేట్మెంట్ అంటే జస్ట్ స్టేట్మెంట్ తీసుకోవద్దు, బ్యాంకులో మేనేజర్ నుంచి సైన్ చేసి ఎంత అమౌంట్ ఎన్ని డేస్ నుంచి ఉన్నాయి, ఎగ్జాక్ట్ 28 డేస్ అయిపోయి ఉంది మాకు అని చెప్పేసి ఆ లెటర్ ఆయన రాసియాలి, సైన్ పెట్టేసి స్టాంప్ వేసియాలి. అండ్ ఇంకొకటి, దానికి బ్యాంకులు అన్నిటి కూడా ఓకే కదా అంటే పెద్ద బ్యాంక్స్ ఓకే అయితే అనమాట. కొన్ని చిన్న చిన్న బ్యాంక్స్ ఉంటాయి కదా, అవైతే ఓకే అవ్వవు. ఎస్బీఐ లో డబ్బులు వేసేటప్పుడు కూడా బ్యాంక్ అకౌంట్ లో చాలా చాలా జాగ్రత్తగా చూసుకోండి. కొన్నిటిని అయితే కొంతమంది అయితే కొన్ని బ్యాంకులలో వేస్తారు, అది కూడా మీరు గూగుల్లో కొడితే వస్తుంది అనమాట, అది కూడా చూడండి. సో మీకైతే నేను జనరల్ గా చెప్తున్నా, చాలా వరకు కూడా ఇంకా మీకు యూజ్ అయిద్దనే అనుకుంటున్నా. ఇంకా ముందుకు వెళ్తే మాత్రం
సో మీరు అట్లా చూసి వేసుకున్న తర్వాత వాళ్ళు సైన్ పెట్టి స్టాంపు పెట్టి ఇస్తే మీరు దాన్ని మెయిల్‌లో గాని, లేకుంటే వెబ్‌సైట్‌లో గాని అప్‌లోడ్ చేస్తే మీకు క్యాష్ వచ్చేస్తది. క్యాష్ వచ్చినాక 28 రోజులకి 29దో రోజున మీరు ఎగ్జాక్ట్‌గా ఆహ్, మీకు క్యాష్ రాగానే వెంటనే అప్లై చేసేసుకోవాలి. మధ్యలో ఒక లెటర్ తీసుకోవాలి. ఆ తర్వాత రెండో లెటర్ కూడా మళ్ళీ మీరు తీసుకోవాలి 28 డేస్ తర్వాత. సో 28 డేస్ తర్వాత తీసుకునేది దేనికంటే వీసాకనమాట. సో మీరు డబ్బులు ఉన్నాయి అన్నట్టుగా తీసుకునేదేమో క్యాష్‌కి అనమాట. సో మీరు అట్లా డబ్బులేసి క్యాష్‌కి తీసుకేసుకొని క్యాష్ ఇచ్చినాక 28 డేస్ అయిపోయాక మీరు 29th డేకి మీరు వీసాకి తీసుకుపోయేలాగా ఉండాలి దాన్ని. సో ఇట్లయితే బుక్ చేసుకోవాలి మీరు చాలా వరకు వీసాని కూడా. సో అంతే అనమాట. ఇంక మీరు ఏం చేయాలంటే మీకు పీడిఎఫ్ పంపిస్తారు. మీ ఏ డాక్యుమెంట్స్ తీసుకోవాలి యూకే వీసాకి అని చెప్తా ఉంటారు అనమాట. ఇంకా డాక్యుమెంట్స్ అన్నిటిని మనం పట్టుకొని వీసాకి అప్లై చేసుకోవడం, వీసాలో ఫిల్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. కాకుంటే చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి. లాస్ట్ స్టెప్కి వచ్చేసరికి వీసా దాంట్లో అప్లోడ్ అదే మనం టైప్ చేసే దగ్గర అండ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇవన్నీ అయితే చూసుకోవాలి. చాలా చాలా జాగ్రత్తగా లేటుగా ఇంకో కోల్ని అవసరం అయితే పెట్టుకొని కాల్లో కానీ ఎవరినైనా డబుల్ చెక్ అయితే చేయించుకోవాలి మీ వాటి అన్నిటినీ కూడా. సో అదనమాట. ఇది అయిపోయాక మీకు వీసా కూడా మీరే అప్లై చేసుకోవచ్చు. సో వీసా అప్లై అయితే అయిపోతుంది అంతే. వీసా అప్లై చేయడం చాలా చాలా ఈజీగానే ఉంటుంది. పేమెంట్ ఉంటే మీ డెబిట్ కార్డ్స్ లేకుంటే క్రెడిట్ కార్డ్స్ ఎల్నో ఒకరి నుంచి మీరు కట్టేస్తారు అనమాట వీసాకి. సో ఇక్కడ ఏంటంటే వీసాలో స్టాండర్డ్ ఉంటుంది, ప్రయారిటీ ఉంటుంది, సూపర్ ప్రయారిటీ ఉంటుంది అనమాట. అంటే మీకున్న టైంని బట్టి అనమాట. అంటే మీరు ఇప్పుడు జనవరి ఇంటికి వస్తారనుకోండి, మీకు ఇక్కడైతే జనవరి 15th మా యూనివర్సిటీ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఆ టైంలో మీరు కొంచెం ముందుగా చేసేసుకుంటే బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే మీరు తర్వాత అన్ని పనులు చూసుకొని మధ్యలో కొన్ని డేస్ అక్కడ స్పెండ్ చేసి రావచ్చు అనమాట ఇండియాలో. సో స్టాండర్డ్ అనుకోండి ఒక 30 డేస్, కొన్ని అవసరం అయితే కొంతమంది 40 డేస్ కూడా పట్టిద్ది మీరు వీసా చేసుకుంటే. అండ్ ప్రయారిటీ వీసా రావాలంటే మాత్రం 10 రోజుల్లో, లేకుంటే మాత్రం 10 రోజుల్లో వచ్చేస్తుంది, వారంలో వచ్చేస్తుంది ప్రయారిటీ వీసా అయితే. సూపర్ ప్రయారిటీ వీసా అయితే 1 to 2 days లో వచ్చేస్తుంది అనమాట మళ్ళీ ఇంటికి రిటర్న్. సో మనం వీసా ప్రాసెస్కి వెళ్ళినప్పుడు అయితే ఇంకొకటి ఇందులో అయితే కొన్ని ఉంటాయి అనమాట. మనం ఒక 5,000 ఇలా పెట్టి చేసుకోవడం, అందులో మనకి డాక్యుమెంట్ స్కానింగ్ ఇవన్నీ కూడా వేరే వాళ్ళు చేస్తారు అని ఉంటాయి. సో వాటిని బట్టి చూసి చేసుకోవాలి మనకి ఏమైనా తెలియకుంటే. నా అప్పుడైతే నేను డాక్యుమెంట్ స్కానింగ్ కి ఒక 2 చేసేసుకున్న, ఒక 2000 ఎంతో పెట్టి ఆ టైంలో. సో అది వాళ్ళు డాక్యుమెంట్స్ వాళ్ళే తీసుకుని స్కాన్ చేశారు. జస్ట్ మనం అసలు వీసా ఆఫీస్ ముందు నిలబడ్డమే ఎక్కువసేపు ఉన్నా అనమాట. పొద్దున్నే 8 స్లాట్ నాది. కాకోకుంటే లోనకి వెళ్ళినాక 10 నిమిషాలు కూడా పట్టలేదు అనమాట. అంత ఈజీగా అయిపోయింది వీసా ప్రాసెస్ అయితే యూకేది. ఏం లేదు, జస్ట్ తీసుకెళ్లి అడిగిన డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయా, బ్యాంక్ స్టేట్మెంట్ కరెక్ట్ గా ఉందా, ఎగ్జాక్ట్ డేట్స్ అన్ని ప్రకారము ఇవన్నీ కూడా చూసేసుకొని వెళ్ళి మీరు ఆ వీసాకి ఎగ్జాక్ట్ బుక్ చేసుకున్నా ఇచ్చేసారా, వాళ్ళే స్కాన్ చేసుకునేది ఉంటే స్కాన్ చేసుకుంటారు, లేకుంటే మీరు చేయాల్సింది చేసుకోవాలి. లేకుంటే తర్వాత మీ బయోమెట్రిక్స్ పెట్టించుకుంటారు అనమాట, వేరే రూమ్ లోకి పంపించి ఫైల్ ఇచ్చేసి. అది కూడా అయిపోతుంది మీకు. అది అయిపోయినాక ఇంకేం ఉండదు అనమాట. ఇంకా మీ పాస్పోర్ట్ తీసుకుంటారు, మీకు ఇవ్వరు, ఇచ్చేసి ఇంకా మీరు వెళ్ళిపోండి అని అంటారు, మీ ప్రాసెస్ అయిపోయిందని అంటారు. అంతే అనమాట. నేనైతే ఇలానే చేశాను. నాదైతే హైదరాబాద్ లో అయిపోయింది. సో ఇంకా అంతే, ఇంటికి వచ్చేయడమే అనమాట. సో అట్లా అయిపోయింది. ఇంకా నేను అయిపోయినాక ప్రశాంతంగా బిర్యానీ తినేసి ఇంటికి వచ్చేసిన. సో ఇట్లయితే అయిపోయింది. బట్ ఇంటికి వచ్చినాకైతే మాత్రం ఇంకా మన వీసా యాక్సెప్ట్ అయిద్దా, రిజెక్ట్ అయిద్దా, అసలు ఎట్లా ఏందా అనేది ఏదో ఒక చిన్న టెన్షన్ లేకున్నా గానీ భయం అనమాట ఆ టైంలో. కాకుంటే కొంచెం కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీరు అన్ని కరెక్ట్ గా పెట్టారా అంటే వీసా అయితే యూకేకి వచ్చేస్తుంది. బట్ ఇంటర్వ్యూ అయితే ఏముండదు అనమాట యూకేకి అయితే. బట్ ఒక్కటి చెప్తున్నా, ఇదేంటంటే యూకేకి ఇంటర్వ్యూ ఉంటది అనమాట. అది ఎప్పుడు అంటే కొన్నిసార్లు మీ డాక్యుమెంట్స్ అనేవి ప్రాపర్ గా అనిపించకపోవడం, లేదా వాళ్ళకి కొంచెం పర్ఫెక్ట్ గా అనిపించకోకుంటే మాత్రం యూకే వాళ్ళైతే మాత్రం ఇక్కడ ఉన్న ఎంబసీ ఉంటది కదా, సో ఎంబసీ అయితే మాత్రం మీకు ఒక ఇంటర్వ్యూ అయితే పెడతారు అనమాట. సో ఆ ఇంటర్వ్యూలో మళ్ళీ మీరు క్యాష్ ఇంటర్వ్యూ ఎలా ఇచ్చారో అలా ఇచ్చేయడమే అనమాట. ఎందుకు అని సేమ్ అలాంటి క్వశ్చన్లు అడుగుతారు కొంచెం. సో మీరు కొంచెం మంచిగా జనరల్ గా చెప్పేసేటట్టుంటే చాలు, పెద్దగా దానికి కష్టపడాల్సిన అవసరం లేదు. కాకుంటే జనరల్ గా చెప్పేస్తే చాలు, చెక్ చేయడానికి అనమాట. అంటే డాక్యుమెంట్స్ ప్రాపర్ గా ఉన్నాయా, అసలు చదువు ఇంగ్లీష్ వచ్చా, మాట్లాడడం వచ్చా, చదివింది కరెక్టేనా అని చెక్ చేయడానికి అయితే ఇలా ఉంటది అనమాట. సో అదనమాట. అదంతా ఓకే అయిపోయిందా, అది కూడా ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట. ఇక్కడ ఇంటర్వ్యూలు పెట్టిన వాళ్ళకి కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా మంచిగా డాక్యుమెంట్స్ ఇచ్చినా గానీ కొంతమందికి అన్ఎక్స్పెక్టెడ్ గా ఇట్లా అయినవి కూడా ఉన్నాయి. ఇంటర్వ్యూలు వచ్చినాయి, సక్సెస్ అయ్యారు, వచ్చారు వాళ్ళు కూడా. సో అదనమాట నా అప్పుడు జరిగిన వాళ్ళు. నాకైతే మాత్రం ఏ ఇంటర్వ్యూ రాకుండా మంచిగా ఇంటికి పాస్పోర్ట్ అయితే వచ్చేసింది, యాక్సెప్ట్ అయిపోయి వచ్చింది అనమాట మంచిగా కూడా.
సో అట్లయితే జరిగింది. ఇంకా కంప్లీట్ గా ప్రాసెస్ అయితే అయిపోయింది. సో ఈ ప్రాసెస్ లో అయితే చాలా వరకు మొత్తం నేనే చేసేసుకున్న ప్రాసెస్. అప్లికేషన్ దగ్గర నుంచి వీసా అప్లై చేసుకోవడం అండ్ వీసా అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసాం, ఎవ్రీథింగ్ చేసేసిన అనమాట. సో మీకు ఏమన్నా ఇప్పుడు నేను చెప్పింది మొత్తం కూడా ఎవరో ఒకళ్ళకైతే అర్థమయ్యే ఉంటది, యూకే ప్లాన్ వేసుకునే వాళ్ళు లేదా వద్దాం అనుకునే వాళ్ళకి ఇంకెవరికైనా కానీ. సో పర్టికులర్ గా ఎగ్జాక్ట్ గా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. కమెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా చాలా చాలా ఎగ్జాక్ట్ గా మంచిగా అడగండి. క్వశ్చన్ ఏదున్నా కానీ కూడా డైరెక్ట్ ఇన్స్టాలో మెసేజ్ చేసినా కానీ ఇన్స్టాలో ఫస్ట్ మీకు క్వశ్చన్ పెట్టండి. జస్ట్ హలో హాయ్ కాకోకుండా క్వశ్చన్ పెట్టేయండి ఫస్ట్. సో ఆ క్వశ్చన్ కి నేను రిప్లై చేయడానికి బెటర్ గా ఉంటది. ఎందుకంటే నేను పార్ట్ టైం జాబ్కి వెళ్ళి వచ్చేటప్పుడు లేదా ఇట్లా కొంచెం సేపు ఖాళీ ఉన్నప్పుడు వీడియోస్ చేస్తూనే ఉంటా, లేదంటే ఇట్లా కొంచెం టైం ఉండదు. ఆ టైంలో నేను ఒక క్వశ్చన్ ని చూడంగానే నేను వెళ్తూనే దాన్ని ఆలోచిస్తూ అవసరమైతే రిప్లై ఇచ్చేస్తూ ఉంటా అనమాట. సో అది మీకు కూడా యూజ్ అవుతుంది. సో ఇట్లయితే ఉంటది. చాలా వరకు ఇవ్వడానికి ట్రై చేస్తుంటా, కానీ ఒకదానమ్మటి ఇంకా క్వశ్చన్లు అడిగితే మాత్రం ఇవ్వలేను అందరికీ కూడా. ఎందుకంటే మనకి ఇక్కడ ప్రతిదీ చేసుకుంటూనే ఉండాలి కదా, అన్ని చూపెడుతూనే ఉన్నా కదా వీడియోలో. సో ఇట్లా అయితే ఉంటది అనమాట. నాకు తెలిసి వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఎవరో ఒక్కరికైనా అని అనుకుంటున్నా. సో ఇక్కడ వరకు చూసినందుకైతే లైక్ చేయండి. అండ్ ఇంకొకటి ఇలాంటి మంచి వీడియోస్ అయితే చాలా మందికి రీచ్ అయ్యేటట్టు చేయండి. ఒక లైక్ అయితే చేయండి ఖచ్చితంగా. అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అంతే, మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఉంటాను. బాయ్ మరి.